హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అపరాజిత. ఇవాళ మన వీడియో వచ్చేసి సంక్రాంతి కోసం పిండి వంటలు. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక పిండి వంటలు మీకు చూపిస్తున్నాను కదండి. ఈ సంక్రాంతికి గోరుమిట్టలు చూపిస్తున్నానండి. మేము సంక్రాంతికి ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే పిండి వంటలు చేసుకుంటాము. ఈ గోరుమిట్టలు తయారు చేయడం కోసం మనకి ఏం కావాలంటే మైదా పిండి, బొంబాయి రవ్వ, కాస్తంత నెయ్యి, కొంచెం ఉప్పు తీసుకుని వీటిని కలుపుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దను కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా బొటన వేలుతోటి నొక్కుకుంటూ చేసుకోవాలి. పిండి ముద్దని గోరుమిటీల షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బాణీలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గోరుమిటీల్ని నూనెలో వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని కూడా చూసి మా ఛానల్ని ఆదరించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ని అలాగే వ్యూస్ని పెంచారంటే మాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చేయడానికి మోటివేషన్ వస్తుందండి. గోరుమిటీల్ని ఇలా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పిండి ముద్దతో మనం తయారు చేసుకున్న గోరుమిటీలన్నిటిని కూడా నూనెలో వేయించుకోవాలండి. ఈ గోరుమిటీల్ని నూనెలో వేయించుకున్న తర్వాత పంచదార పాకం పట్టించుకోవాలండి. ఆ పంచదార పాకంలో మనం 1 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఈ గోరుమిటీలు వేయించుకోవడం అయిపోయిన తర్వాత మనం పంచదార పాకంలో కానీ బెల్లం పాకంలో కానీ వేసుకోవాలండి. ఇక్కడ మేము పంచదార పాకం పట్టిస్తున్నాము. 2 కప్పుల మైదా పిండికి 1.5 కప్పు పంచదార వేసుకుని నీళ్ళల్లో తీగ పాకం వచ్చేంత వరకు పంచదార పాకం పట్టించాలండి. పంచదార పాకాన్ని స్పూన్తో కొంచెం తీసి 2 వేళ్ళ మధ్యలో అంటుంటే మనకి పాకం తయారైపోయిందో లేదో తెలుస్తుందండి. ఒకసారి పాకం తయారైపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న గోరుమిటీలు అందులో వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర పిండి వంట గోరుమిటీలు తయారైపోయినాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.